తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనతో పాటు ప్రముఖ పంచాంగకర్త, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అలాగే గురుగారు, విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందంటారు? మిథున రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం జన్మ రాశిలో బృహస్పతి సంచరించడం, ఇంకా మిథున రాశి వారికి ఈ సంవత్సరం శని దశమ స్థానంలో అనుకూలంగా సంచరించడం, అలాగే మిథున రాశి వారికి తృతీయ స్థానంలో కేతు, భాగ్య స్థానంలో రాహు సంచారం చేత మిథున రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి. చికాకులు, ఒత్తిళ్ళు ఈ సంవత్సరం మిథున రాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితి కనపడుతోంది. మిథున రాశి వారికి విశేషంగా ఈ సంవత్సరం మనం కనుక గమనించుకున్నట్లయితే జన్మ రాశిలో బృహస్పతి అనుకూలంగా లేకపోవడం చేత నిరుద్యోగులకు ఉద్యోగ భయాలు అధికంగా ఉండవు. ఉద్యోగస్తులకు ఉద్యోగం ఉంటుందో లేదో ఉద్యోగంలో టెన్షన్లు వంటివి ఇబ్బంది పెట్టడం, కుటుంబంలో కూడా ఏదో ఒక ఇబ్బంది మిమ్మల్ని సమస్యలకు గురి చేయడం వంటివి స్పష్టంగా కనబడతాం. ఇంకా మిథున రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపారపరంగా మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి. అంటే వ్యాపారంలో ఏవో ఒక చికాకులు, సమస్యలు, మీతో పనిచేసే వారి వల్ల కూడా ఇబ్బందులు, వారితోటి వ్యవహరించేటప్పుడు కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అంటే ఏర్పడేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది. మిథున రాశి వారికి శని దశమంలో అనుకూలంగా కొంచెం ఉన్నప్పటికీ గురుబలం లేకపోవడం కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితులు చేకూరుస్తున్నాయి. తృతీయంలో కేతు, భాగ్యంలో రాహు అనుకూలంగా ఉండడం చేత మీ మనోబలం చేత మీరు మీ ప్రయత్నపూర్వకంగా కొన్ని పనులను పూర్తి చేస్తారు. ఇక మిథున రాశి వారు నూతనంగా ఏమైనా వస్తువులు కొనాలన్నా, ఇన్వెస్ట్మెంట్ వంటివి చేయాలన్నా ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్త వహించి చేయడం మంచిది. మిథున రాశి వారికి మొత్తం మీద వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సంవత్సరం మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో మధ్యస్థ ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. దేని మీద అతిగా ఆశ పెట్టుకోకుండా మీ పని మీరు చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. మిథున రాశి స్త్రీలకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మిథున రాశి విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు. మిథున రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వారికి రాజకీయ ఒత్తిళ్ళు, ఇబ్బందులు, సమస్యలు మాత్రం కలుగుతాయి. మిథున రాశి రాజకీయ నాయకులకి అంత అనుకూలముగా లేదు. మిథున రాశి వారు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే మీరు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయాలి. గురువారం రోజు దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. అలాగే గురువారం రోజు శనగలని తాంబూలంలో పెట్టి ముత్తైదువులకు కానీ బ్రాహ్మణులకు కానీ పంచిపెట్టడం చేత మరింత శుభ ఫలితాలు మీరు పొందగలరు. అలాగే గురుగారు, మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ, అవమానాలు ఏ విధంగా ఉన్నాయంటారు? మిథున రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2. అలాగే మిథున రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాజపూజ్యం 4, అవమానం 3. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పంచాంగం ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అండ్ అలాగే వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ, అవమానాలు, ఇలాంటి అన్ని విషయాల గురించి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.